కోటా బియ్యం ఇవ్వండి, కానీ ఆ కోటా బియ్యం మాకు ఇంటికి తెచ్చి ఇవ్వనవసరం లేదు. మేము వెళ్తాం పల్లెటూరులో కోటా బియ్యం వెళ్ళడానికి ఒక 500 మీటర్ల దూరం 200 మీటర్ల దూరం నడిచి వెళ్ళి తెచ్చుకోవడానికి ఎవరికి ఇబ్బంది కాదు. ఎందుకంటే పల్లెటూరులో పీపుల్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఇళ్లలో కూర్చోరు పట్టణాల్లో లాగా. కాబట్టి వాళ్ళు వెళ్ళి కోటా దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం అలవాటు ఉంది. కాబట్టి ఇంటికే వెళ్ళి తెస్తే ఇంటికి మీరు ఇచ్చినప్పుడు మేము కూడా వెయిటింగ్ చేయడం ఇది కాదు. కోటా బియ్యం ఇస్తే చాలు, వాటిని వండిపెట్టి బిర్యానీ పెట్టవలసిన అవసరం లేదు. మాకు అభివృద్ధి ఇవ్వండి అని అడుగుతున్నారు ఇందాక మాటలు బట్టి. ఈ అభివృద్ధి అంటే ఏంటి? పథకాలని ఉచితంగా మాకు పథకాలు ఇవ్వకండి, కావాల్సిన పథకాలు ఇవ్వండి. ఆ పథకాలకు బదులు ఉన్న డబ్బుల్ని సంపద సృష్టికి పెట్టండి, పెట్టుబడికి పెట్టండి, భవిష్యత్తుకి పెట్టండి అని అడుగుతున్నారు. ఎంత అవగాహనతో మాట్లాడుతున్నారు. చాలా అవగాహన. ఆయన వివిధ రాష్ట్రాలన్నీ తిరిగినాయండి, ట్రావెల్ అనుకుంటాను. ఆయన ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే అభివృద్ధి అన్నది ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి చెప్తున్నాడు. ఆయన ఎంతమంది బతుకుతున్నారండి వాస్తవంగా? టీ కొట్టు బతుకుంటే అంటే స్వంతంగా ఏదో ఒకటి మన కాళ్ళు మీద మనం ఎప్పుడైతే నిలబడదామన్న దృఢ సంకల్పం ఉంటుందో అప్పుడే మీ కుటుంబం. ఎందుకంటే ఇప్పుడు సూర్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు కారు డ్రైవర్ కాబట్టి ఆయన రోజుకి ఇంతమంది నన్ను చూస్తారన్నమాట. ప్రతి వాళ్ళతో ఒక పబ్లిక్ డిస్కషన్లో ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఆయన మాట మనకి చాలా ఇంపార్టెంట్. ఒక అద్భుతంగా ఆయన మాట్లాడారు ఒక రకంగా చెప్పాలి. రైట్. మరొక అంశం సార్, ఎవరన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎప్పుడు ప్రయత్నించండి. అది చిన్నదో పెద్దదో మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇస్తారో, మోదీ గారు ఏదో పంపిస్తారో, ఈ ఆలోచనలు దయచేసి మానేయండి. మీ సొంతంగా మీకున్న స్తోమతలో అది పెద్ద హోటల్ పెడతారా, చిన్న హోటల్ పెడతారా, లేదా వేరే వ్యాపారం పెట్టుకుంటారా, కూరగాయలు అమ్ముకుంటారా, ఇంకోటి చేస్తారా, ఒక కారు కొనుక్కుంటారా, ట్యాక్సీ కింద తిప్పుకుంటారా అన్నది అది మీ ఇష్టం. మీకు ఏదైతే ఇష్టమో, ఏదైతే మీరు దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ రకంగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేయండి. టైంపాస్ చేస్తాము, ఎవరో ఫ్రీగా ఇస్తాము. ఫ్రీగా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారండి ఎవరన్నాని? మినిమం ఆలోచన ఉండాలి కదా. ఫ్రీ 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 అంటారు. ఎవడింట్లో సొమ్మది ఆ ఫ్రీలు? ఎవడని ఇంట్లో సొమ్ము తీసుకొచ్చిస్తున్నారా? ఏ ముఖ్యమంత్రులన్నా, ఏ మంత్రులన్నా, ఏ ఎమ్మెల్యేలన్నా అది ప్రజల మీద పడిదే. ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సుల్లోనే మళ్ళీ మీకు అందిస్తారు, మీ దగ్గర నుంచి గుంతారు. మినిమం కదా ఇది ఆలోచన, అందరికీ తెలిసిందే. కానీ అన్ని ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరో ఇస్తారు, 1000 వేస్తారు అకౌంట్లో, 2000 వేస్తారు, 3000 వేస్తారు. ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డ, వేస్తే వీడు బాగేసాడు, వీడికంటే కొద్దిగా ఎక్కువ ఇస్తే ఆడు బాగేసాడు, ఈడి చెడ్డ. ఈ ఆలోచన నుంచి, ఈ దృక్పథం నుంచి ముందు బయటికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుంటుంది. మీకు తెలిసింది ఏదో ఒకటి చేయండి, విద్య ఏదో ఒకటి చేయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. పక్కోడి కాళ్ళ మీద మనం నడాలని ఎప్పుడు కూడా చూడకూడదు. కుమారి గారు అక్కిరెడ్డిపాలెం నుంచి మరొక కాలర్ ఉన్నారు. కుమారి గారు, రైట్. కుమారి గారు కట్ అయ్యారట. గంగరాజు మరొక కాలర్ ఉన్నారు. గంగరాజు గారు, గంగరాజు గారు ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం సార్, వ్యవసాయం. ఎక్కడండి? మాది కోవూరు నియోజకవర్గం అండి, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, తూర్పుగోదావరి జిల్లా. చెప్పండి. ఇక్కడ అసలు పని బంగారులా చేసుకుంటున్నారండి. ఇసుక దొరుకుతుందా? ఎవరి మట్టుకెళ్ళి పనిలోకి వెళ్తున్నారు. మాకు ఆ పథకమే లేదు, ఈ పథకమే, ఇళ్లలోంచి ఎవరు బయటకు వస్తలేదండి. ఈ సూపర్ 6 చేయలేదు, మాకు బియ్యం రాలేదని అందరూ ఎవరి పనులు పొద్దుటే వెళ్తున్నారండి. ఎవరి పనులు చేసుకుంటున్నారండి. గుళ్ళ దగ్గర కూర్చొని ఏం చేయాలి, పనులు లేక సంవత్సరానికి ఒకసారి బట్టలు నొక్కుంటే గంజాయి తెచ్చుకుని తాగేవారండి. మా గుళ్ళు అంటారు, రోడ్లు అంటారు, గొట్లు అంటారు. ఓకే, హ్యాపీగా రోడ్లు పోసారని చక్కగా పొరుగురు పనులోకి వెళ్తా కూడా చక్కగా పొరుగురు వెళ్ళి బిల్డింగ్ పనులు చేసుకొస్తున్నారు. రాడ్ బిల్డింగ్ వాళ్ళు ఎక్కడెక్కడ పనులు చేసుకుంటున్నారండి. ఎవరు ఉచితంగా తినేయాలా కూర్చొని ఆ గవర్నమెంట్ డబ్బులు వేయాలని ఎవరు చూస్తలేదండి. ఇది అలాగే చేయాలండి, అలాగే చేయాలి. మాకు వరి పండుతుందండి, 24 గంటల్లో డబ్బులు వేసారండి. 24 గంటల్లో డబ్బులు వేసారండి, ధాన్యం డబ్బులు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ధాన్యం ఆగింది, లాస్ట్ లో కోట అయిపోయిందని చెప్పేసి ఎక్కువ పండిందని కొంత లాస్ట్ లో వచ్చిన ధాన్యానికి ఇబ్బంది కలుగుతుందండి రైతులకు ప్రస్తుతానికి. పంటలు బంగారులాగా పండియండి, ధాన్యం బంగారులాగా కొన్నారు. మాకు ఎవరి పనులు చేసుకుంటే ఎవరి వ్యాపారానికి వాళ్ళు పొద్దున ఆడవాళ్ళు మగవాళ్ళు పొద్దున వెళ్ళిపోతున్నారు. ఈ పథకాలు వేయలేదు, బటన్ నొక్కారు, నా పిల్లకి రాలేదు, అది రాని ఖాళీ కూడా లేదండి పెద్దలకి. గంగరాజు గారు, రైతులకి ఎలా ఉందండి? రైతులకి వరి ధాన్యం అయితే చక్కగా కొన్నారండి. 24 గంటల్లో డబ్బులు వేసారండి, 12 గంటలు కూడా డబ్బులు పండియండి. ఓకే, ధాన్యం 65 బస్తాలు పండి కొన్నారు లాస్ట్ లో. ఇప్పుడు లాస్ట్ శివరాకర్ కాలం మీద 12 పంటల మట్టుకు ధాన్యం ఆగిందండి. లాస్ట్ టైం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. పొగాకు రైతుల మట్టుకి లాస్ట్ ఇయర్ బాగా కొన్నారు, ఈ సంవత్సరం రేట్లు లేవని బాధపడుతున్నారండి. పొగాకు రైతుల కూడా ఇబ్బందిగా ఉందండి. ఓకే, దాన్ని కూడా కూటమి. సో ఏడాది పాలన గురించి అడిగితే ఏం చెప్తారు? ఏడాది పాలన అభివృద్ధి మాకు కంట కనపడుతున్నారు. ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు పోసారండి.
ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్ల పనుకో లేకపోతే వ్యవసాయం పనుకో ఏదో పనికి వెళ్తున్నారండి. గుడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఓకే, మీరు ఏదో గంజాయి అది అన్నారు, ఇప్పుడు తగ్గిందా? అది తగ్గిందండి, బాగా తగ్గింది. అవినీతి ఏమైనా జరుగుతుందా? అవినీతి అన్ని ఆన్లైన్ లోనే పెట్టుకున్న పంచాయతీ దగ్గరికి వెళ్తున్నారు, ఆన్లైన్ లో పెట్టు మధ్యవర్తి ఎవడో లేడు కదండి ఇప్పుడు. ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో సెల్ ఫోన్ లో కూడా ఇచ్చారు, సెల్ ఫోన్ లో కూడా పెట్టుకుంటున్నారు. ఇక మధ్యవర్తి ప్రమేయం ఏముంటదండి? ఇదివరకు వాలంటీర్ మీటింగ్ వాలంటీర్ మేకలు తెచ్చివ్వరండి వాళ్ళు. ఓకే, ఏ పని చేస్తే ఆ పని. ఓకే గంగరాజు గారు, థ్యాంక్ యూ. ఇదండి రావు గారు. ఎస్ అండి, ఇక్కడ మనం ఇప్పుడు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఇప్పుడు గంగరాజు గారు చెప్పిన దాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ప్రజలు ఏంటంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధి అంటే మాకు ఏదో డబ్బులు పెట్టకండి, మా చేతిలో డబ్బులు వెంటనే వేయకండి, మా పిల్లల భవిష్యత్తుని మీరు ఎలా రూపుదిద్దుతారు అనే ఒక తీవ్రమైన ఆశలు ఆకాంక్షలతో కూటమికి ఓటేశారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరు చెప్పి కరోనా టైంలో కూడా అద్భుతంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే ఆ పథకాలు ఏంటంటే ఉచితాలు. ఇప్పుడు గంగరాజు గారు చెప్పేది ఏంటంటే ఉచితాలు మాకొద్దు, మాకు అభివృద్ధి చూపించండి. ఇదిగోండి కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి పదంలో పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుతారు అనేది ఎవరు ఉచితాలు, ఎవరైనా ఇంట్లో ఉచితాలు. ఇది ఒక్క విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సింది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు ఎవరో మనల్ని పెంచుతారని అయితే మనల్ని కనలేదు కదా. మనం కనే పిల్లలు కూడా ఎవరో పెంచుతారని అయితే మనం కనం కదా. మన పిల్లలు మనమే పెంచుకోవాలి, మన పిల్లలు మనమే అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి. మనకంటూ ఒక సొంత ఎజెండా ఉండాలండి, ఒక సొంత ఆలోచన ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో బాగా చదివించుకోండి, ఆటోమేటిక్గా అవే ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఎవడో రికమెండేషన్ తోటి ఉద్యోగం వస్తుందిలే, ఏముంటుంది పోతుందిలే అని ఆ రకంగా మాట్లాడడం, ఆ రకంగా ఆలోచించడం అన్నది అది దేశానికే చేటది. మీ కుటుంబానికి ఎలాగైనా మంచి జరగదు. ఎలా పడితే అలా పంచుదాంలే, ఎలా పడితే అలా పోతారులే, ఎవరు